హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ 5 మూవీస్ పోయా. 5 మూవీస్లోకి వెళ్ళి ఆల్రెడీ ఒక మూవీ పెట్టేసా, కలంగా అని. సో ఆయన అయితే వరస్ట్ మూవీ. ఒకవేళ ఈ మూవీ చూడాలనుకుంటే చూడకండి భయ్య. వరస్ట్ అంటే వరస్ట్. ఒక వండర్ కాంటారా, ఒక వీరూపక్షు, అంబోళ్ళు, ఏ ఫిలిం భయ్ అని ఈ 4 సినిమాలు రీమేక్ చేసి కొట్టారు మన ధ్రువ. ఆయన హీరోగా, ఆయన డైరెక్టర్గా చేసిన మూవీ కలంగా. సో డైరెక్ట్ చేసి దీన్ని చూడకండి భయ్య. నేను ఇంతవరకు ఈ మూవీస్కి సరే బాగాలేకపోయినా ఓకే ఏదైనా ఉంటుంది అనుకో. ఈ మూవీ వచ్చేసరికి ఏం లేదు, ఖాళీ పెళ్ళి 200 రూపీస్ వేస్ట్. సో కలంగా అనే మూవీ వదిలేసాను. నేను ఆల్రెడీ రివ్యూ పెట్టేసా, ఇంకా లేట్ ఎందుకు చూడండి భయ్య రివ్యూ. ఒకవేళ మీరు బి ఇలా ఆల్రెడీ ప్రీమియర్స్ చూసి ఒకవేళ ప్రసాద్ ఎంఎక్స్లా కానీ ఇది నా ప్రీమియర్స్ పడ్డే కాలంగా మీరు చూసే మీకు ఎట్లా అనిపించిన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయబోయా. సో ఇప్పుడు వచ్చేసి ఆ 4 మూవీస్ పెండింగ్ ఉంది. ఆ 4 మూవీస్లోకి వెళ్ళి నిన్న ఒక మూవీ రిలీజ్ అయింది భయ్య, తమిళ్ మూవీ, తెలుగులో డబ్ అయింది, ARM అనే మూవీ 3D. సో నిన్న మూవీ రిలీజ్ అయింది. సో నిన్న మూవీ రిలీజ్ అయిన సందర్భంలో 3D ఆల్రెడీ 3Dలో లేదు. సో నిన్న నుంచి 3Dలో లేవు, అది ఏమైనా నాకు తెలియదు. సో 2Dలో చూసాం మన PVR ముషరాబాద్. సో 200 రూపీస్ పెట్టి చూసా భయ్య. 1 టైం చూడవచ్చు. నాకు ఇక్కడ అంటే సీన్స్ అయితే ఎక్కడ పోడుకోవటాలి, కొత్త ఏం లేదు, నార్మలే. సో కథ ఏంటంటే ఒక విలేజ్లో ఒక సామాన్య వీరుడు. నాకు స్టార్టింగ్ ఒక 10 to 20 మినిట్స్ ఎట్లా అనిపించింది అంటే ఇట్స్ లైక్ 7th సెన్స్ మూవీలా అనిపించింది. అంటే మన సూర్య ఎంట్రీ ఇస్తారు, ఆయన మొత్తం రోగాలు వస్తాయి, రోగాలకి తెలుసుకొని. సో కొన్ని కంపారిజన్ చేస్తే సేమ్ అలా అనిపించింది నాకైతే. సో నాకు అట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కామెంట్ పాయింట్ ఏంటంటే సీన్స్ అయితే కొన్ని 7th సెన్స్ లాగా అనిపించింది, కానీ స్టార్టింగ్లో ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్. సో నాకు అట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది నాకు తెలియదు. సో కామెంట్ పాయింట్ ఏంటంటే సో స్టార్టింగ్ ఎంట్రీ సీన్, ఒక మహారాజ్ అయిన ఒక వీరుడు, ఒక యుద్ధం, ఒక అంటే దొంగలు ఉంటారు భయ్య. అంటే ఆ దొంగలు విలేజ్లో వెళ్ళి మొత్తం దొంగతనం చేసి పారిపోదామని చూస్తే మా వీరుడు ఆయన పేరు గుర్తుకొస్తలే. సో చూసుకున్నా మర్చిపోతున్నా, మర్చిపోయి చాలా బాగా అయిపోయింది. సో ఆ మా వీరుడు దొంగలని పట్టుకొని వేటాడి బంధించి చంపి, అంటే చంపడు, సో ఫైట్ చేస్తారు. ఫైట్ అయిపోయాక సో ఆ మహారాజ్కి నీకు ఏం కావాలో వరం కోరుకోనయ్యా, నీకు ఏదైనా ఇచ్చేస్తా అని చెప్పి ఆ మా వీరుడు, నాకు ఏమొద్దు మహారాజులో, మీ దగ్గర ఒకటి ఉంది, అదొక విగ్రహం టైప్, అంటే ఒక ఏమంటే దేవుని విగ్రహం ఉంటుంది భయ్య, అది ఇక్కడ ఉంటే సుఖ శాంతిలతో ఐశ్వర్యంతో చాలా ఏళ్ళు బతికేశారని ఆ నమ్మకం. ఆ రాజు దగ్గర తీసుకొని మహావీరుడికి ఇస్తాం. ఆ మహావీరుడు తీసుకొని మళ్ళీ విలేజ్కి వస్తారు. చూసారా ప్రజలారా, మనం పొందగలం ఈ విగ్రహాన్ని, సో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటా అని చెప్పి అట్లా వీరుడు మాట్లాడిస్తారు. దాని తర్వాత కొన్ని రోజులకి సో అట్లా అయిపోయిన ఆ సీన్ తర్వాత అప్పుడే మా వీరుడు ఒక సుందరిని చూసి, ఆ సుందరి కూడా కాదు, ఐశ్వర్య రాయిస్. ఆమెది లెంత్ ఎక్కువ లేదు భయ్య, ఒక 2 మినిట్స్ బి ఓకే 2 మినిట్స్ ఉంటుంది. ఆమె చూసా వెంటనే ప్రేమలో పడతా మళ్ళీ ఆమె. సో నెక్స్ట్ డే వాళ్ళు మాట్లాడుకునే నెక్స్ట్ డే కారణంలో ఆ విగ్రహాన్ని నేను చూడలే మహారాజా, నాకు చూపిస్తానని చెప్పి చూపిస్తాడు మన మహారాజ్. సో చూపించిన తర్వాత ఏమైపోతాడంటే, అంటే చూపియాడు అమ్మాయికి, సో చూపిస్తాను మాటిస్తాడు. సో నెక్స్ట్ డే ఏమైపోతాడంటే అమ్మాయికి మొత్తం మన 7th సెన్స్ మూవీలో మొత్తం ఇట్లా ఒక డిజీజెస్ వల్ల బాధపడతాయి కదా, సేమ్ అదే సీన్స్ ఇలా రిపీట్ అవుతాయి. సో అట్లా మహారాజు వాడైతే మెడిసిన్స్ ఇస్తాడో వాడు ఒక టాంట్రమ్ అది పంపిస్తాడు. సో ఆ మహారాజు ఎందుకు అట్లా చేస్తాడు అంటే ఆ టాంట్రమ్ని తగలపెట్టి కాలిపోతుంది. ఎందుకు అట్లా చేస్తాడు అది ఇప్పటి వరకు క్వశ్చన్ మార్క్లోనే ఉంది, అది రివీల్ చేయాలి.
సో దీనికి ఏఆర్ఎం పార్ట్ 2 బి లేదు భయ్య. సో అక్కడ వాడు కథ జరుగుతుంది. సో కట్ చేస్తే ఇది స్టోరీ భయ్య. ఒక వాళ్ళ వంశంలో ఉన్న జరిగే ఒక పాపకి చెప్తా, ఒక ముసలమ్మ. సో ఆ ముసలమ్మ ఒక పాపకి చెప్తుంది. వాళ్ళ వంశంలో వాళ్ళ మన్మడు బతుకుంటాడు, వాళ్ళ కొడుకు బతుకుంటాడు. సో వాళ్ళ మన్మడి పేరు అశోక్. ఒక విలేజ్లో, సాధారణ విలేజ్లో ఆయన చిన్న మెకానిక్, ఫోన్ అవి ఇవి ఏ వచ్చినా అన్ని పనులు చేస్తారు. కానీ ఆయన చిన్నప్పుడు ఒకటే దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం వల్ల మొత్తం చిన్నప్పటి నుంచి నువ్వు దొంగ 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 పెద్ద అయ్యే వరకు ఒక దొంగతనం చేస్తే చిన్న ఉన్నప్పుడు మళ్ళీ పెద్ద అయ్యాక దొంగతనం చేయరు భయ్య. సో ఒకటే దొంగతనం చేసి సో విలేజ్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు దొంగ 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 అని అంటారు. కట్ చేస్తే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో లవ్. మన కృతి శెట్టి, మన తెలుగు హీరోయిన్, చాలామంది ఉన్నారు తెలుగు ఆర్టిస్ట్ ఇలా. కృతి శెట్టి, రో అని మదర్ క్యారెక్టర్ చేసింది ఆమె. సో అట్లా ఏమైపోతుందంటే ఫస్ట్ అట్లా సో అట్లా లవ్ ట్రాక్ మళ్ళీ కట్ చేసే భయ్య. సో అట్లా దొంగ అని. కానీ ఈరోజు అశోక్ ఏంటంటే దొంగతనం చేయడు, ఆపేశాడు వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట. సో వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట దొంగతనం చేయడం ఆపేసాము ఏంటనే. సో ఊళ్ళోకి పోలీసు వాళ్ళు వస్తారు. ఒకటి పోతుంది ఊళ్ళో, సంథింగ్ ఈస్ హ్యాపెన్ ఇన్ విలేజ్. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఊళ్ళో అందరు అశోకే దొంగతనం చేశారని అక్కడ ఉంటుంది భయ. మళ్ళీ కట్ చేస్తే వాళ్ళ వంశంలో ఎవరైతే తాత దేవుని విగ్రహం ఉందో అది ఒక ఇంటి బిల్డింగ్ పైన దాచిపెడతారు. కానీ అది డూప్లికేట్. ఒరిజినల్ హీరో పెట్టినా ఇంతవరకు ఎవరు తెలియదు. ఇది ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్య. కానీ ఇంకొకటి ఉంటుంది భయ్య, మన తెలుగు ఆర్టిస్టే చాలా మూవీస్లో ఉన్నాడు. సో ఆయన ఏం చేశారంటే సిటీ నుంచి విలేజ్కి వచ్చి ఫోటోలు తీసి మొత్తం అన్నీ తీసి తెలుసుకుంటారు. ఈయనకి ఎక్కడి నుంచో పవర్ ఉంది అశోక్కి, మనం ఎన్ని మాటలైనా దెబ్బకి కొట్టంగానే పడిపోతారంటే. సో అశోక్ ఏదో తెలివి ఉంది, బుద్ధి బలం ఉంది, అన్నీ ఉంది. సో వాళ్ళు సిటీ నుంచి విలేజ్కి వచ్చి విలేజ్ చూసి ఇది శక్తిపీఠం ఏదో ఉందని చెప్పి తెలుసుకుంటారు. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తారు భయ్య. మోసం చేసే వెంటనే వీళ్ళు ప్రాసెస్లో ఎవరైతే సిటీ నుంచి వచ్చారో వాళ్ళు వీడియో తీస్తారు. ఫోటో అండ్ మూవీ తీస్తున్నామని చెప్పి వీడియో తీసే కారణంలో ఏమవుతారంటే అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పడతారు. ఆ గొడవ అనే సంఘటనలో వీడియో తీస్తారు. వీడియో తీసే విధానంలో నువ్వే దొంగ, ఇది ఊళ్ళోకి చెప్తే నీ పరువు ప్రతిష్ట, నువ్వు చిన్నప్పటి నుంచి ఒకటే దొంగతనం చేసావు, ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే పోలీసు వాళ్ళకి ఇస్తే నువ్వే పెద్ద దొంగ అని అంటే బ్లాక్మెయిల్ చేస్తారు అశోక్ని. అక్కడ కట్టు భయ్య. ఇంతకీ ఆ ఊళ్ళో దొంగతనం చేసి ఎవడు, ఆ విగ్రహం ఉన్నా లేదా అని ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత స్టార్ట్ అవుతుంది బొమ్మ, అసలైన సినిమా. సో ఎవడైతే బ్లాక్మెయిల్ చేసావు అని చెప్పలే, ఆ బ్లాక్మెయిలర్ అంటాడు ఆ విగ్రహం ఎక్కడున్నావు నువ్వే తెలుసుకుంటూ అశోక్, నువ్వే వాళ్ళ వంశంలో లాస్ట్ చివరి మన్మడి ఇక్కడ ఉంది, ఆ విగ్రహం ఇక్కడే చాపిట్టి, ఇది డూప్లికేట్, ఒరిజినల్ తెచ్చే వరకు నీ వీడియో నాకనే ఉంటుంది అని చెప్పి భయపడిస్తారు భయ్య. కానీ కొన్ని సీన్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే లైక్ సాహసం మూవీ కాకపోయినా ఓకే, అంటే సెకండ్ హాఫ్లో ఒక గోవలో జారిపోతారు భయ్య. సారీ ఒక సీన్ మర్చిపోయా భయ్య. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంకా అక్కడ ఒక రివీల్ అవుతుంది. వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ చనిపోతారు. వాళ్ళ తాత ఎట్లా అంటే ఇప్పటికీ బతుకుంటారు భయ్య. సో ఆ బతుకునే షార్ట్ చూపిస్తారు చూడు, అది హైలైట్ అసలు. సో ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంకా వాళ్ళ తాత రివీల్ అవుతుంది. సో ఆయన దొంగతనం చేస్తా అనుకుంటా, కానీ ఆయన దొంగతనం రాజల మంచి గుణాలు చెప్పి ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఈయన ఎప్పటికీ చనిపోవడు, బతికే ఉంటాడు. కానీ ఆ చర్మం మాయ మొత్తం ఎట్లుంటారు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఏంటంటే, సెకండ్ హాఫ్ అయితే అశోక్ అసలు దొంగతనం చేయరు, వాళ్ళ ఫ్రెండ్ది చిన్న పర్సనల్ గొడవ అవుతుంది. సో ఆ కారణంలో వీళ్ళు ఫారెన్ అంటే సిటీ నుంచి విలేజ్కి వచ్చి ఒక వీడియో సినిమా తీస్తామని చెప్పి అట్లా వీడియో షూట్ చేస్తారు. వీడియో షూట్ చేసే తనంలో బ్లాక్మెయిల్ చేస్తారు, చెప్పా కదా నాకు. సో ఆ బ్లాక్మెయిల్ చేసి అశోక్ బెల్ చేస్తారు, నీకు తెలివి ఉంది, బుద్ధి బలం ఉంది, అన్నీ ఉంది, ఆ విగ్రహం ఎక్కడ పెట్టారో తెలుసుకో. మేము గుళ్ళో చూసింది అది ఫేక్ విగ్రహం అంటే డూప్లికేట్ విగ్రహం, ఒరిజినల్ విగ్రహం ఎక్కడ ఉంది అది నీ ఒక్కరి మట్టుకే తెలుసు, ఎందుకంటే నువ్వు పణం మన సమస్త వారసుడు. సో అట్లా అది నీకొక్కరికి తెలుసు. అట్లా
బెడ్రిసే ఖండంలో అశోక్ పోలీస్ నుంచి అటు ఇట్లా తప్పించుకొని అటు ఓడి అంటే మొత్తం విలేజ్ ఉంటుంది భయ్య, విలేజ్లో అందరు కలిసి వస్తారు చంపటికి. సో అశోక్ చేసిన పాపాలు దొంగతనం అన్ని వాళ్ళ నైట్ ఖండంలో అశోక్ని చంపడానికి వస్తారు. కానీ అశోక్ వాళ్ళ అంటే కొట్టడానికి వస్తే అశోక్ చనిపోతారు భయ్య. కానీ చనిపోయే కాడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పలే అది భయ్య. కానీ ఆ విగ్రహం ఎట్లా దొరికింది, ఆయన ఎట్లా బయటపడ్డాడు లాస్ట్, ఇది క్లైమాక్స్ భయ్య. లాస్ట్కి ఆయన ఎట్లా బయటపడ్డాడు, ఎట్లా దొరికింది విగ్రహం, అసలు అశోక్ బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అని లాస్ట్ వరకు సాగుతుంది భయ్య. సో ఆయన చనిపోయినా లేదా బతికే ఉన్నాడా అలా తల్లి ఏమో లాస్ట్కి ఊరికి చెప్పారు కదా భయ్య, ఊళ్ళో మధ్యలో గుడి ఉంటుంది, ఆ గుడికి మన డూప్లికేట్ విగ్రహం పెడతారు. అలా తల్లి వచ్చి డూప్లికేట్ తీసేసి వచ్చి ఇలా పెడతారు. మా చేసిన తప్పు మీరు అందరు చేసిన తప్పు అంటుంది. ఆయన చనిపోయే ముందు మీ ఊరు మన ఊరు బాగుండాలని చెప్పి ఇస్తారు విగ్రహం. ఆ విగ్రహం ఎలాగిచ్చిండు, ఆయన బతుకునా లేరా చనిపోయా, అదే క్లైమాక్స్ భయ్య. చాలా చాలా అంటే చాలా చాలా అంటే చాలా కొన్ని సినిమాలో సీన్స్ అయితే చూసాం. ఆయన పేరు టూవనా థామస్ అంట భయ్య. ఆయన 50 మూవీ తమిళ్లో, సో ఈ తెలుగులో ఎన్నో మూవీస్ నాకు తెలియదు. సో ఆయన ఎవ్రీ 6 monthsకి ఒక మూవీ చేస్తుంది, ఇయర్కి ఒక 2 నుంచి 4 మూవీస్ వరకు రిలీజ్ అవుతుంది. సో ఇది అయితే ఓకే అప్ టు ద మార్క్. కానీ ఇంకొకటి మర్చిపోయా భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ భయ్య. ఎక్కడ టిక్ టిక్ అంటే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, కొన్ని బాగున్నావు. ఈ మూవీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కంపేర్ టు ద నెక్స్ట్ వన్ ఆర్టిస్ట్, సైడ్ ఆర్టిస్ట్, ఆల్ ఆర్ వెరీ గుడ్. సమ్ సీన్స్ ఆర్ ఫన్, వెరీ ఫన్. ఇట్స్ లైక్ వెరీ గుడ్. సో ఏఆర్ఎం మూవీకి నేను ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ 2.5 భయ్య అవుట్ ఆఫ్ 5. 1 time వాచబుల్, వెరీ వాచబుల్. ఎక్కడ ఆ మూవీ బోర్ కొట్టారో. సో ఇది భయ్య ఏఆర్ఎం మూవీ నేను ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ 2.5 భయ్య. ఇది నా ఇష్టం, నేను చూసి నాకు ఇట్లా ఓకే అనిపించింది. సో ఇది నా రివ్యూ, నా రేటింగ్. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. ప్లస్ ఇంకొకటి 5 మూవీస్లోకి వెళ్ళి 2 మూవీస్ చెప్పేస్తా. ఇంకొక 3 మూవీస్ ఉంది, ఆ 3 మూవీస్ బి చూసి ఎలా ఉన్నా అనేది చెప్తా.